Hello guys and girls, ladies and gentlemen, welcome to Big Time Pass with me RJ Chaitu. Powered by Big C, co-sponsored by FWD. Well, ఇవాళ మనతో టైం పాస్ చేయడానికి వచ్చినటువంటి గెస్ట్ ఈ జోడీస్ గురించి చెప్పాలంటే టైం పాస్ ఏంటి షో పేరు టైం పాస్. ఫ్రెండ్స్ అందరం కలిస్తే చేసేది టైం పాస్. టైం వేస్ట్ బేసిక్ గా. మీతో అదే అవుతుంది అనిపిస్తుంది నాకు. ఆల్రెడీ అవుతుంది కూడా. మన ఇద్దరం ఫీల్ అవ్వాలి వాడిని పిలిచినందుకు. ఏం ఫీల్ అవుతుంది నువ్వు వచ్చినందుకు? ఓకే, ఈ జోడీస్ రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటి అంటే గనక చూసారు కదా, బ్లాక్ అండ్ బ్లాక్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్. ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళిద్దరే కనిపిస్తున్నారు. అందుకే ఈ జోడీస్ పట్టుకొని రావడం జరిగింది. సో ద వన్ మెయిన్ రీజన్ జోడీ అని ఎందుకన్నా అంటే ఈవిడ సూపర్ క్వీన్ అంటూ అక్కడ ఇరగదీసింది, అదే ఛానల్లో ఇప్పుడు సూపర్ జోడీ అంటూ ఈయన ఇరగదీస్తూ ఉన్నాడు. సో ఇద్దరు కూడా జీ ఫ్యామిలీ నుంచి వచ్చారు అండ్ ఇద్దరు ఫ్రెండ్షిప్ కూడా చాలా బాండింగ్ ఈ మధ్యన స్ట్రాంగ్ అయింది. కాబట్టి బిగ్ టైం పాస్ విత్ ఆర్జే చైతు రావడం జరిగింది. హార్టీ వెల్కమ్ శివ, హార్టీ వెల్కమ్ పాగల్ పవిత్ర. అవును, అబ్బో బాగా వాడుతున్నావు కదా. హార్టీ వెల్కమ్ గైస్. థ్యాంక్ యూ. హౌ యూ శివ? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ సూపర్ జోడీ. ఆఫ్ కోర్స్ అన్ఫార్చునేట్లీ నేను థర్డ్ వీక్ బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోతే నువ్వు థర్డ్ వీక్ సూపర్ జోడీ నుంచి వచ్చేయడం జరిగింది. పంచి ఎలా ఉంది? ఈ పంచింగ్ పలకనమని డిస్టర్బ్ చేయక ట్రైన్ రివర్స్ అయిపోతే. బట్ ఆ ఎక్స్పీరియన్స్ గురించి వాట్ యు వాంట్ టు సే? నువ్వు బిగ్ బాస్ నుంచి థర్డ్ వీక్ ఎలిమినేషన్ అయిపోతే నువ్వు బాధపడ్డావు చూసావా, నేను అంత బాధపడ్డా. డాన్స్ గురించి వచ్చిన ఇది డాన్స్ రాకుండానే, ఇది డాన్స్ రాకుండానే ట్రైన్ రివర్స్ అయిపోద్ది. డాన్స్ రాకపోతే చాలా కష్టపడ్డాను కదా చేతు. అబ్సల్యూట్లీ 3 వరకు 4 వరకు. సో ఎలిమినేట్ అయినాక ఫీల్ అయినా, బట్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే గుడ్. ఫర్ ది ఫస్ట్ టైం స్టేజ్ మీద డాన్స్ చేయడం, అంత స్టేజ్ మీద అంత ఎక్కువ సేపు టైం స్పెండ్ చేయడం, బట్ అమేజింగ్ కాంటెంట్ ఇవ్వడం జరిగింది. జడ్జెస్ అందరికి కూడా ఫేవరెట్ కూడా. కంగ్రాచులేషన్స్ ఫర్ ద జర్నీ. సో మచ్. yes. అండ్ పాగల్ పవిత్ర చాలా ఖాళీగా ఉన్నావు, ఎక్కడ కనిపించట్లేదు, ఎందుకు? పాగల్ కాబట్టి అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. Basically, I'm doing movies now, so that's why it's getting. I'm busy with another works. బేసికల్లీ ఎందుకు పాగల్ పవిత్ర జబర్దస్త్ లో కానివ్వండి అదర్ షోస్ లో కనిపించలేదు అంటే తిను కపుల్ ఆఫ్ మూవీస్ చేస్తుంది. అందులో మెయిన్ గా గీతాంజలి మూవీ, అందులో వన్ ఆఫ్ ద క్రేజీ క్యారెక్టర్స్, రియల్ క్యారెక్టర్ గా చూడబోతున్నాం మనము. దయ్యం క్యారెక్టర్ కాదు, నార్మల్ క్యారెక్టర్, ఫన్నీ క్యారెక్టర్. నేను అవినాష్. అయ్యో, నిన్ను దయ్యంగా తీసుకున్నారు అనుకున్నా నేను. లేదు, కామెడీ కోసం తీసుకున్నారు. అది అయితే ఎవరు భయపడతారు చేతు, కింద వెళ్ళిపోద్దులేగా. అదే కదా దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. బట్ యా, కంగ్రాచులేషన్స్ ఫర్ సక్సెస్ఫుల్ సూపర్ క్వీన్. అమేజింగ్ గా కాంటెంట్ ఇవ్వడం జరిగింది. అండ్ శివ, నేను బిగ్ బాస్ కి వెళ్ళాము. బిగ్ బాస్ ఓటీటీ లో టాప్ త్రీ ఇక్కడ. ఓకే, వాట్ ఎన్ ఇంటెలిజెంట్ బాయ్. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నేను కూడా టాప్ త్రీ. మధ్యలో నీ కెప్టెన్సీ ఏంట్రా? నేను థర్డ్ వీక్, కానీ వీడు టాప్ 3 ఉండి అమేజింగ్ కాంటెంట్, అమేజింగ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం జరిగింది. నువ్వెప్పుడు బిగ్ బాస్ కి వెళ్ళబోతున్నావు అని చెప్పి? ఆల్రెడీ హౌస్ ఉంది కదా, ఇంకెందుకు మళ్ళీ బిగ్ బాస్ అని వెయిట్ చేస్తున్నా. ఓకే, బిగ్ బాస్ టీమ్ భజన. మీరు గొప్పోళ్ళు ఏం గొప్ప? బిగ్ బాస్ టీమ్ పవిత్రకి ఇంట్రెస్ట్ లేదంట హౌస్ లోకి వెళ్ళడం. చూసుకోండి కొంచెం. లేదు గైస్, జోక్ చేస్తున్నారు వీళ్ళు. ఖచ్చితంగా అవకాశం వస్తే వెళ్తాయి. ఇగో బేసికలీ బిగ్ టైం పాస్ లో వచ్చేసి మనం టైం పాస్ అవడానికి ఫుల్ గా చిట్ చాట్ చేసుకుంటాం, ఫ్రెండ్స్ తో గేమ్స్ ఆడుకుంటూ ఉంటాం కదా. ఏమైనా వణుకొస్తుందా? నువ్వు లాస్ట్ వేసిన డైలీ కట్ అయింది. ఎడిటింగ్ లో అయితే హర్ట్ అయితేనే ఉంటావు మా ఎపిసోడ్ అంతా. ఊపుతూనే ఉండాలి ఇంకా. సూపర్, రియల్లీ పవర్ఫుల్, బ్రిలియంట్ వేరియేషన్స్, యు నో. యా, సో బేసికలీ ఫ్రెండ్స్ అందరం కలిసినప్పుడు టైం పాస్ అవడం కోసం గేమ్స్ ఆడుకుంటుంటాము, చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం కదా. అట్లా ఇప్పుడు కూడా మాట్లాడుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు ఛాలెంజెస్ ఫేస్ చేయాలి. అప్పుడేనా ఇంకా మాట్లాడు? చాలా ఉన్నాయి. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. అట్లా ఆడుకుంటూ మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేద్దాం, టైం పాస్ చేద్దాం. ఓకే, బిగ్ టైం పాస్ విత్ ఆర్జే చైతు, పాగల్ అండ్ పవిత్ర అండ్ యాంకర్ శివతో ఇవాళ మస్తు టైం పాస్ ఉండబోతుంది, అసలు మిస్ కావద్దు. సో బేసికలీ ఛాలెంజెస్, ప్రతి ఛాలెంజ్ కి గిఫ్ట్ టైం పాస్ గెలుచుకోవచ్చు. బట్ దానికన్నా ముందు వార్మప్ సెషన్ కోసం ఒక చిన్న ఛాలెంజ్. ఓకే, యా, బేసికలీ కైండ్ ఆఫ్ థింగ్. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. నేను యాంకర్ శివ చేస్తాడు. ఏంటది? నీకెలా తెలుసు? మొన్న చేశాడు. చెప్పాను కదా, సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్. బ్లాక్ ఇద్దరు తిరగలేకపోతున్నాడు. అది కూడా అబ్జర్వ్ చేస్తుంది చూసారా? బ్లాక్ సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్.
వార్మప్ సెషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే నేను శివ అన్న చెప్పినప్పుడు సెల్యూట్ చేయాలి, పవిత్ర అన్నప్పుడు నమస్తే పెట్టాలి. ఓకే, యూ హ్యావ్ టు ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్. నేను పేర్లు మారుస్తూ ఉంటా, దాన్ని బట్టి ఫాలో అవుతూ ఉండాలి. ఓకే, యా. సో ఫస్ట్ ఈ వార్మప్ సెషన్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు బామా ఎంపోరియో నుంచి దిస్ గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకుంటారు. ఓకే, దీంట్లో అమేజింగ్ యాక్సెసరీస్ ఉన్నాయి. సో మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. మీ సిస్టర్ కి పనికొచ్చే యాక్సెసరీస్. ఓకే, రెడీ, లెట్స్ సీ హూ ఇస్ విన్నింగ్ దిస్ అమేజింగ్ గిఫ్ట్ హ్యాంపర్ ఫ్రమ్ బామా ఎంపోరియో. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. పవిత్ర, శివ, పవిత్ర, శివ, పవిత్ర, శివ, 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 పవిత్ర, శివ, శివ. అవుట్. And gift hamper goes to Anchor Shiva. Congratulations. ఇక్కడ ఏమన్నా నీకోసమే. Yamuna is Anchor Shiva's sister. How are you feeling? First warm up session ఓడిపోవడం అంటే మైండ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, అది రావట్లేదు నాకు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. అసలు మైండ్ లేకపోయినా కాన్సన్ట్రేట్ చేశాడు చూడు, అది నాకు ఆశ్చర్యంగా ఉంది. తెలుస్తుంది, చూసిన వాళ్ళకి ఎవరికి లేదా. కొంచెం గ్యాప్ ఇవ్వాలి. అసలు సిస్టర్ రౌండ్ లో వెళ్ళబోతున్నాము. ఛాలెంజ్ నెంబర్ 1, దాంట్లో తెలవబోతుంది ఎవరికి మైండ్ ఉంది, ఎవరికి నాలెడ్జ్ ఉంది అనేది. లెట్స్ స్టార్ట్ అవర్ ఛాలెంజ్ నెంబర్ 1. సో ఛాలెంజ్ నెంబర్ 1 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పే కన్నా ముందు ఈ రౌండ్ లో గెలుచుకుంటారు ఎక్స్ట్రీమ్ మార్ట్ నుంచి దిస్ అమేజింగ్ గాగల్స్, బ్రాండెడ్ గాగల్స్ గెలుచుకుంటారు. విషింగ్ ఆల్ ద అంటే వాడికి ఎలాగో సెట్ కాబట్టి నాకే వస్తాయి. ఇవే తగ్గించుకుంటే మంచిది. సో ఈ ఛాలెంజ్ నెంబర్ 1 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే ఇందాక మీకు ఎవరికి ఎక్కువ ఉంది అని చెప్పేసి ఏంటి బుర్ర. యా, సో నేను మన బిగ్ బాస్ గురించి, మూవీస్ గురించి, హైదరాబాద్ గురించి, కంట్రీ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. ఆన్సర్ తెలిసిన వాళ్ళు దీన్ని ఫస్ట్ గ్రాబ్ చేయాలి. ఆన్సర్ తెలిస్తే ఎవరైతే ఫస్ట్ అది తీసుకుంటారో వాళ్ళకి ఆన్సర్ చెప్పే ఛాన్స్ వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 1 పాయింట్, ఒకవేళ రాంగ్ ఆన్సర్ చెప్తే అదర్ పర్సన్ ఈ పౌడర్ డబ్బా వేసి కొట్టాలి. మొత్తం డబ్బా కొట్టాలి. దీంతో కొట్టడం కాదు, లోపల పౌడర్. Here we go with the first question, hands back. First question, iPhone symbol ఏంటి? నేను మెడపట్టుకున్నా. ఏంట్రా పిలవటం? సౌండ్ సెన్స్ లేదురా నీకు? Yes, answer. Apple సగం కొరికేసింది. Right answer. 1 point to పాగల్ పవిత్ర. అది చేతిలో ఎవరికి వస్తే వాళ్ళదే. ఇట్లా అని ఇట్లా ప్రెస్ చేయి అడ్డం పెట్టినట్టు. You do whatever you want to do. అయిపోయింది ఒకసారి. All right. Here we go with the second question. Allu Arjun Sukumar movie name. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అల్లు అర్జున్ సుకుమార్ తెలీదు, పుష్ప. Right answer. 1 point to Anchor Shiva. Do the honors. ఇప్పుడు అనండి. ఏ అనరే నోరు పడిపోయిందా? యా నీ బట్టే మొత్తం ఖరాబ్ అయింది. నేను తక్కువ వేసాను రా. Ready. Here we go with the third question. Right now score 1-1. Third question. Telangana state bird name ఏంటి? చెప్పండి. కండ తక్కువ కట్టింగ్ ఎక్కువ. 5, 4. పావురం. ఎందుకు పావురం? తెల్లగుంది కదా మన తెలంగాణ కూడా హైదరాబాద్ లో ఎక్కువ పౌరం చూసింది కదా, పౌరం అనేసావు కదా, అది పావురమే. Pauram is the wrong answer. The right answer is Palapitta. బ్రో నాకు ఆన్సర్ ఛాన్స్ ఇస్తే నేను చెప్పాను. బేసిక్ గా అది పాల పెట్టే, అది నేమ్ మార్చుకుంది. Ready? 3, 2, 1 go. అరే నేను ఇప్పుడు బయటికి వెళ్ళాలరా. సో స్కోర్ చూసుకుంటే 1-all. అరే వీళ్ళు ముందే వచ్చి ప్లాన్ చేసుకున్నారా? Here we go with the fourth question. పాలు వైట్ కలర్ లో ఉంటే చైతి అలానే వైట్ కలర్ లో ఉండే 2 liquid items. లస్సీ, బటర్ మిల్క్. Right answer. ఒకటే మెట్టుతో కొడుతున్నా ఆయుష్లో ఏదైనా వాడుతుంది. देखो మై రౌడిజం సెటిల్మెంట్. So 2 points to Pagal Pavitra. Ready? So scores చూసుకుంటే you're with 1 point, you're with 2 points. Here we go with the next question. జాగ్రత్తగా వినండి. It's a mathematical equation. అయితే నేను చెప్పలే. ఇది భలే ఉంది అబ్బా. 100 plus 100 plus 22 into 0 equal to. చెప్పు. 122. ఇది గుర్తుపెట్టుకో,
తర్వాత మాట్లాడుకుందాం. రాంగ్ ఆన్సర్. 100 + 100 ఎంత? 200. 200 + 22 ఎంత? 222 ఇంటూ జీరో. ఇంటూ 0. ఇంటూ 0. ఎంత ఇంటూ జీరో? అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? నేను ఆన్సర్ చెప్తా. యా 222. నువ్వు నీ దమ్ము చూపిస్తావనుకున్నాను కానీ దమ్ముంటే దుమ్ములేపు ప్రోగ్రామ్ చూపిస్తావనుకోలేదు. అయ్యో బాబోయ్, కాదా? మీ ఇద్దరికి నేనేస్తా ఇప్పుడు. 0 కదా? ఎనీథింగ్ ఇంటూ జీరో 0. All right, here we go with the next question. This is going really good. I'm enjoying it. Ready? Next, 100 లో ఎన్ని 9s ఉంటాయి? 100 లో అసలు 9s ఉండవు. రైట్ ఆన్సర్. ఈ తొప్పాస్ క్వశ్చన్లు మీరు ముందే మాట్లాడుకున్నారు కదా. 100 లో ఎన్ని 9s ఉంటాయి? 9s ఉండవు కదా. కొంచెం దాచుకో, ఇంటికి వెళ్ళి రాసుకో. స్నానం చేయకుండా వచ్చినా బాగుంటుంది. Right now scores, Anchor Shiva with 2 points, Pagal Pavitra with 2 points. Chapatla. Jabardast lo work chesina 3 comedian names. ఆది గారు, రామప్రసాద్ గారు, రోహిణి అక్క. Right answer. And point goes to you. 3 points. Congratulations. Thank you. Scores చూసుకుంటే ఛాలెంజ్ నెంబర్ 1 లో పాగల్ పవిత్ర with 3 points, Anchor Shiva with 2 points. Last 2 questions. Here we go. ఇది ఒక సాంగ్. ఆ సాంగ్ ఏ సినిమాలో చెప్పాలి, ఓకేనా? రావోయి చందమామ, ఈ సాంగ్ ఏ సినిమాలోది? రావోయి చందమామ. మాయాబజార్. అయిపోయింది. Chance is gone. చందమామ. ఆహా, Wrong answer. Misam is the right answer. ఇది మొత్తం ఇటు కొట్టే అయిపోయి. Scores చూసుకుంటే Anchor Shiva with 3 points, Pagal Pavitra with 4 points. Last and final. Here we go. Hands back. Big Boss OTT winner name. బిందుమాది. Huh? బిందుమాది. Bindu Madhav is the right answer. Okay. Okay. నువ్వు ప్రశాంతంగా ఇలా వెళ్ళడం నాకు ఇష్టం లేదు. కూర్చో. నేను లేక కొంచెం అందంగా రెడీ చేస్తా. శివయ్యడి కూర్చో కూర్చో కూర్చో. నవ్వలేము వాణి నీ చూడ ఛాలెంజ్ నెంబర్ 1 ఎండ్ అయ్యేసరికి ఇద్దరు స్కోర్స్ 4 and 4. ఇట్స్ ఎ టై. కన్ను నాకు కన్ను. దాని కదా నాకు 2 ఫుల్. సో ఎక్స్ట్రీమ్ మార్క్ గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకునేది ఎవరు అనేది ఇప్పుడు టై బ్రేక్ లో తెలుస్తుంది. చేతులు వెనక్కి పెట్టుకోండి ఇద్దరు. అంటే లాస్ట్ క్వశ్చన్, తెలంగాణ స్టేట్ గా సీఎం ఎవరు? రేవంత్ రెడ్డి. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్. Hardy, congratulations. Thank you. All right. So let's move on to our next round, okay? Done. It's a game round. So let's start our challenge number 2. All right, challenge number 2 ki hearty welcome. ఈ రౌండ్ లో వచ్చేసి మీరు దిస్ బ్యూటిఫుల్ సారీ ఫ్రమ్ పట్టు సారీ హోల్సేల్ మీరు గెలుచుకుంటారు. సో ఈ సారీ గెలుచుకోవడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అంటే గనక యూ హ్యావ్ కలర్ఫుల్ జెమ్స్ అవుట్ హియర్. నేను ఎగ్జాక్ట్ గా 1 minute టైం ఇస్తాను. ఆ 1 minute లో ఈ స్ట్రాతో దాన్ని సక్ చేసి దీంట్లో వేయాలి. ఓకే, ఇన్ 3, 2, 1 గో. అవదమ్మా. అదే, ఇట్స్ గోయింగ్ రియల్లీ గుడ్. ఏయ్ జోక్స్ చేసి నవ్వించి డిస్ట్రాక్ట్ చేయొచ్చు. పవిత్ర సినిమాకి వెళ్దాం ఇప్పుడు. అది జోకరా? పవిత్ర ఈ గెటప్ లోనే వెళ్దామా సినిమాకి? వద్దు, నన్ను వెళ్తుంది. పవిత్ర రాత్రి ఏ వాటర్ తాగు? 30 seconds up. Pavitra is such a sport.
బిగ్ బాస్ కి రెడీ అయిపోతుంది. రెడీ అయిపోతుంది కాదా? ఇది అవ్వలేదు 1 minute. 45 seconds up. ఈ గేమ్ లాడి వెళ్ళిపోతుంది బిగ్ బాస్ కి. 10 seconds more. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Stop. సగం జుట్టుతో తీసేసేస్తుంది. Stop. Good one. బాగా ఇష్టం. Let's count. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31. Good job. And ఇప్పుడు it's time for Shiva. ఇక్కడ నుంచి చేసుకోవచ్చు కదా. Your time starts in 3, 2, 1, go. Pavitra, you can distract him. శివ రాధా కుమార. కొంచెం సిగ్గుందా నీకు? ముందే వచ్చి గేమ్ లైన్ తెలుసుకొని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అని తెలుసుకొని ఇలా సిగ్గు లేకుండా ఎలా అనిపిస్తుంది నీకు? 10 seconds up. అసలు నేను ఎవరు సూపర్ జోడీ తీసుకొని చెప్పా, నాకు నెంబర్ ఇవ్వ. శివ, నువ్వు ఇట్లా చెయ్యొద్దు, అర్థమవుతుందా? మనిషికి ఒకటి చాలా ఇంపార్టెంట్. ఒక మనిషికి ఒకటి చాలా 25 seconds up. ఒక మనిషికి ఒకటి చాలా ఇంపార్టెంట్, అది నువ్వు మర్చిపోతున్నావు. ఏంటది? చెప్పనా? చైతుకి చెప్పరా నీ గురించి? 35 seconds up. చైతుకి చెప్పనా నీ గురించి? 20 seconds up. ఈ రింగ్ బలే ఉందబ్బా. 20 seconds more. తోస్తున్నాడు లేదు, గేమ్ లేదు. నేను చూస్తా. ఓవర్ యాక్షన్ 5, 4, 3, 2, 1. Stop. పోయిలే చేత అన్ని పోయిలే. 1, 2, 3, 4, 5, 6. 31, 32, 33, 34, 35. చైతు 2 పడ్డే ఇందులో కింద పడిపోయింది. Yeah, అది మైనస్ చేస్తే 35. కంగ్రాచులేషన్స్. పట్టు సారీ హోల్సేల్ శ్రీ గిఫ్ట్ నంబర్ గెలుచుకుంటుంది పవిత్ర. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పీకిందిలే ఈ చీర పీకిందిలే. రౌండ్ నెంబర్ 2 కూడా పాగల్ పవిత్రని గెలవడం జరిగింది. సో లెట్స్ సీ వాట్స్ హ్యాపెనింగ్. ఛాలెంజ్ నెంబర్ 3. Alright, big time pass with RJ చేతిలో. Right now it's round number 3. Round number 3 లో మీరు గెలుచుకుంటారు ఎక్స్ట్రీమ్ మార్ట్ నుంచి అమేజింగ్ బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్. Let's see ఎవరు గెలుచుకోబోతున్నారు. ఓకే, సో ఈ బ్యాగ్ ఎవరు గెలుచుకోబోతున్నారు చూద్దాం. ఈ బ్యాగ్ గెలుచుకోవడానికి మీకు వచ్చేసి టగ్ ఆఫ్ వార్ అని చెప్పేసి ఇప్పుడు రౌండ్. టగ్ ఆఫ్ వార్ లో 3 points గెలుచుకోవచ్చు. సో బెస్ట్ ఆఫ్ 3 ఇది. టగ్ ఆఫ్ వార్ అంటే ఏంటంటే నేను ఒక టాపిక్ ఇస్తాను, ఆ టాపిక్ కి మీరొకటి చెప్పాలి. ఎవరి దగ్గర ఆగిపోతే వాళ్ళు అవుట్ అయిపోయినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఏరియా పేర్లు అడుగుతా. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజగుట్ట, అమీర్పేట్ అలా చెప్తూ ఉండాలి. ఓకే, బ్యాగ్ తీసుకుంటుంది. రెడీయా? అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1. నేను ఇచ్చిన టాపిక్ వచ్చేసి హైదరాబాద్ ఏరియాలో. స్టార్ట్. మణికొండ, పంచగుట్ట, బేగంపేట్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, మలక్పేట్, ఒక నిమిషం, సికింద్రాబాద్. ఓ హో గయా. 1 point to యాంకర్ శివ. అలా అనకూడదు. ఓకే, అండ్ ద సెకండ్ కేటగిరీ వచ్చేసి గ్రీన్ కలర్ లో ఉండేటువంటి ఐటమ్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. గ్రీన్ యాపిల్, కుకుంబర్, కొత్తిమీర, కరివేపాకు, గోంగూర, పచ్చిమిర్చి, తోటకూర, వెల్లుల్లి. ఏం చెప్పావురా? ఏ ఊర్లో వెళ్ళి గ్రీన్ కలర్ లో ఉంటుందమ్మా? ఏంటిది మాకేంటిది అంటున్నాను. 1 point వచ్చింది అని అనుకున్నాం, కానీ 2 points కూడా మన శివకే రావడంతో దిస్ బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్ గోస్ టు బెస్ట్ ఆఫ్ 3 లో యాంకర్ శివ గెలుచుకున్నాడు. కంగ్రాచులేషన్స్. పొట్టోడికి దోలు తీరిపోయింది. అరే గెలుచుకున్నావు కదరా, చీర ఒకటి ఫోటో డబ్బు ఉంది ఇక్కడ. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ రౌండ్. ఓకే, ఈ రౌండ్ లో కూడా మీరు గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకోవచ్చు. ఈ రౌండ్ లో వచ్చేసి బిక్సీ నుంచి మీరు పాట్స్ గెలుచుకోవచ్చు. బిక్సీలో ఇప్పటిదాకా మొబైల్స్, మొబైల్ యాక్సెసరీస్, అలాగే టెలివిజన్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఏసీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మీరు కూడా బిక్సీకి వెళ్ళండి, ఏసీని షాప్ చేయండి. ఇక్కడ మీకు
6 గ్లాసెస్ పెట్టడం జరిగింది. ఓకే, 6 గ్లాసెస్ బాల్ ఇక్కడ ఉంటుంది. సేమ్ ఇందాక ఎవరైతే తక్కువ టైంలో ఇక్కడ నుంచి అక్కడికి బాల్ పాస్ చేస్తారో, అక్కడి నుంచి ఇక్కడ బాల్ పాస్ చేస్తారో, దే విల్ బి గెటింగ్ బిగ్ సి నుంచి దిస్ పాట్స్. ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. 1, 2 ఎలా అయిపోయి మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ నుంచా 1, 2 బాల్స్ పట్టుకుంటుంది. 30 seconds up. అయిపోయి Stop. 37 seconds, 36 milliseconds. Amazing. చప్పట్లో. And now ఇక్కడ నుంచి ఇక్కడికి 36 seconds లో నువ్వు కంప్లీట్ చేయాలి. Your time starts in 3, 2, 1 go. బ్రో ఆమె డిస్టర్బ్ చేస్తుంది బ్రో. ఫస్ట్ Start. నీకు దమ్ముంటే బెటరా. అయిపోయింది ఇంక కష్టం ఇంకా వేస్ట్ కష్టము. నువ్వు చాలా తప్పాడుతున్నావు తెలుసా బ్రో. Congratulations, 24 seconds, 15 milliseconds. చప్పట్లో. ఎన్నిసార్లు డిస్టర్బ్ చేసినా కూడా గెలిచిన. దుప్పట్లు. And big C నుంచి this gift hamper. Congratulations. ఇంకా So what do you want to say? ఇప్పటిదాకా జరిగిన షో గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు? అంతా బాగుంది. పౌడర్ కొంచెం కష్టంగా ఉంది. ఎపిసోడ్ అయితే సూపర్ అసలు. దుమ్ము దులిపేస్తున్నాం అంతే. ఎపిసోడ్ అయితే చూడండి ఏమన్నా డబ్బా వెళ్ళిపోతుంది. పౌడర్ వస్తుంది అంటున్నా. చూస్తారా వీళ్ళిద్దరి మధ్య రొమాన్స్ అట్లుంటది. యాంకర్ శివ పాగల్ పవిత్ర. ఒక నిమిషం ఉండు. ఇట్లా బ్రో స్టార్ట్ ఎండింగ్ ఏమన్నా అనుకున్నా తెలుసా ఇలా Moving on to our next challenge, it's 5 seconds challenge, okay? So నేను ఒక కేటగిరీ నీకు 2 seconds గుర్తొచ్చిందా? ఈ రౌండ్ లో గెలుస్తారు ఎక్స్ట్రీమ్ ఆర్ట్ నుంచి అమేజింగ్ గాగల్స్. ఓకే, వన్స్ అగైన్ విషింగ్ ఆల్ ద గుడ్ లక్. అయితే 5 seconds టైం ఇస్తాను. 5 seconds లో నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలి, లేకపోతే అదర్ పర్సన్ విల్ గెట్ ద ఛాన్స్. ఎందుకని తీసేయి 1, 2, 3, 4, 5 లేదు, నేను జెన్యూన్ గా ఉంటాను, నీలా కాదు. ఓకే, మన గర్ల్ ఫ్రెండ్స్ కి ఇచ్చే గిఫ్ట్స్ 3 gifts. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 3 gifts, వాచ్, చైన్, ఇయర్ రింగ్స్. సూపర్. నేమ్ 3 నేషనల్ అవార్డ్ మూవీ నేమ్స్. పుష్ప, ఎలిఫెంట్. అది ఆస్కారా? పుష్ప టైమ్ అప్. ఏంటది ఏమన్నావు? నేషనల్ అవార్డ్ మహానటి, జెర్సీ. అయిపోయింది. మూవింగ్ ఆన్ టు యూ. మన ఫోన్ లో యూజ్ చేసే 3 యాప్స్. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. రైట్ ఆన్సర్. నన్ను అడగచ్చు కదా ఫస్ట్. నువ్వేగా ఆయన అడుగు, ఫస్ట్ ఆయన అడగద్దా. నేమ్ 3 things. అవి వచ్చేసి పింక్ కలర్ లో ఉండేవి. టెడ్డీ బేర్ పింక్, రోజ్ అండ్ లిప్స్టిక్. స్టాప్. టెడ్డీ బేర్ ఇస్ మైనస్. టెడ్డీ బేర్ పింక్ కలర్ లో ఉండదా? టెడ్డీ బేర్ పింక్ ఎందుకు ఉంటుంది? టెడ్డీ బేర్ పింక్ అని చెప్పారు. సరిపోయారు ఇద్దరును. 2.0 points. Next third round, final round. Here we go. Round ఉంటే 3 things. బాల్, ఫుట్బాల్, యాపిల్, ఆరెంజ్. బ్రో ఏం చెప్పావు? బాల్, ఫుట్బాల్ ఏదో చెప్పినావు. బాల్, ఫుట్బాల్, ఆరెంజ్. ఓకే రైట్. ఇచ్చేలేండి ఎందుకు. నెక్స్ట్ నీకు తెలంగాణలో ఉన్నటువంటి 3 city names. సిటీస్ ఉన్నాయి తెలంగాణ. ఏమిటండి మీరు మాట్లాడేది? సికింద్రాబాద్, నిజామాబాద్, కరీంనగర్. రైట్ ఆన్సర్. కానీ 12 seconds లో అయిపోయింది, 5 seconds లో అడిగింది. సో ఈ రౌండ్ కూడా గెలిచింది మిస్టర్ యాంకర్ శివ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్.
ఓకే రైట్ నో ఈ రౌండ్ లో వచ్చేసి మీరు ఎక్స్ట్రీమ్ మార్ట్ నుంచి అమేజింగ్ గాగల్స్ గెలుచుకోవచ్చు. శివ ఇంకా పవిత్ర విషింగ్ ఆల్ ద గుడ్ లక్. ఈ రౌండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ సింపుల్ ఏం లేదు. మీ మొబైల్ ఫోన్ ఓపెన్ చేయండి, ఇండస్ట్రీలో ఎవరికన్నా కాల్ చేసి హాయ్ చైతు అని చెప్పేసి చెప్పించండి. కరణ్ జోహర్ స్టైల్లో ఉంటుంది. ఓకే సో ఎవరికైనా కాల్ చేయండి. ఫస్ట్ ఎవరు కాల్ కనెక్ట్ అయితే వాళ్ళకి. ఓకే ఎవరికైనా కాల్ చేయండి. ఇద్దరులో ఫస్ట్ ఎవరు కనెక్ట్ చేసి ఇండస్ట్రీలోనా కమీడియన్స్, ఆర్జే, సింగర్స్, యాంకర్స్, ఎవరికన్నా యాక్టర్స్. ఫస్ట్ ఇండస్ట్రీలో ఉండాలి కదా. నువ్వు ఇలాగే టైం వేస్ట్ చేయడు, కాల్ చేస్తాడు. ఓకే హీఈస్ కాలింగ్ అనిల్ రాథోడ్, బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్. షీ స్టిల్ సర్చింగ్. ఫ్రెండ్స్ లేరా? ఉన్నారు కానీ చాలా మంది ఉన్నారు. ఏం చేద్దాం చూస్తున్నా. ఫోన్ ఎత్తాడు. అనిల్ ఇంకా ఫోన్ ఎత్తట్లా. కాంపిటీషన్ ఐషు నేను గేమ్ షోలో ఉన్నా, ఒకసారి చైతుకు హాయ్ అని చెప్పా. హూ ఇస్ దిస్ ఐషు? ఐశ్వర్య, మన శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ నా ఫ్రెండ్. ఎప్పుడు? హాయ్ ఐషు, హౌ ఆర్ యు? ఐషు బాగున్నాను. బిగ్ టైం పాస్ కి హార్టీ వెల్కమ్. దాని ఫ్రెండ్ నేను ఫోన్ చేసే. అరే వన్ నెంబర్ బ్లాక్ చేయరా ఇప్పుడే. వన్ నెంబర్ బ్లాక్ చేయి. నువ్వు ఎవరికో చేయడానికి ట్రై చేస్తున్నావు. బాయ్ ఐషు, థ్యాంక్ యూ. సీ నా బాయ్ ఫ్రెండ్ కాల్ చేస్తున్నా. ఓకే దేకడ కూడా దేకట్లా. హలో హాయ్. ఎక్కడ? అవునా, ఒకసారి హాయ్ చైతు అని చెప్పవా? ఆర్జే చైతు. హాయ్ అవినాష్, వెల్కమ్ టు బిగ్ టైం పాస్. షోలో ఉన్నాను, సడన్ గా ఇండస్ట్రీలో ఉన్న పర్సన్స్ కాల్ చేయమంటే ఓకే అవినాష్ ఉన్నాడు కదా అని చెప్పేసి కాల్ చేశా. ఎనీవేస్ అవినాష్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. ఎంజాయ్ యువర్ షూట్. ఫోన్ పెట్టేమంటున్నాడు. బాయ్ బాయ్ బాయ్. బూతులు మాట్లాడుకున్నా. సో ఇండస్ట్రీలో పర్సన్ కి ఫస్ట్ కాల్ చేయని వెంటనే చేస్తుంటారు కాబట్టి హరి, కంగ్రాచులేషన్స్. టూ గాగల్స్. ఆల్రైట్, బిగ్ టైం పాస్ విత్ పాగల్ పవిత్ర అండ్ యాంకర్ శివ. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. మా మ్యాట్ బాక్స్ నుంచి వీఆర్ మ్యాట్ అంటూ దిస్ గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకోవచ్చు. సో ఈ హ్యాంపర్ గెలుచుకోవడం కోసం రైట్ నో ఛాలెంజ్ ఏంటి అంటే కనుక గేమ్. నేను ఒక లెటర్ ఇస్తాను, ఆ లెటర్ తో మాక్సిమం థింగ్స్ చెప్పాలి. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నేను ఏ అని లెటర్ ఇచ్చాను, ఏ తో అమ్మాయిల పేర్లు చెప్పాలి మాక్సిమం విత్ ఇన్ 10 seconds. దిస్ ఇస్ 10 seconds ఛాలెంజ్. రెడీయా? ఫస్ట్ ఎవరు ఆడతారు? ఓకే, 10 seconds లో ఎస్ అనే లెటర్ తో ఉండేటువంటి సినిమా పేర్లు. యూ టైం స్టార్ట్స్ నౌ. సామాజ వర్గమన, శంభో శివ శంభో, శివరాత్రి. శివరాత్రి ఎక్కడ ఉంది? గూగుల్ సెర్చ్ చేయి, శివరాత్రి. ఎందుకు వస్తుంది మధ్యలో? ఓకే, 10 seconds లో 3 సినిమా పేర్లు చెప్పింది ఎస్ అనే లెటర్ తో. రైట్ నో నేను నీకు ఇస్తున్న లెటర్ వచ్చేసి ఎల్. ఎల్ తో ఉండేటువంటి సినిమా పేర్లు. యూ టైం స్టార్ట్స్ నౌ. ఫ్లవర్స్. పీకింది 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 పీకింది. లారెన్స్. ఓకే, యాంకర్ శివ 3 చెప్పిండు, నువ్వు 3 చెప్పావు, ఇద్దరు 3 చెప్పారు కాబట్టి ఇప్పుడు టై బ్రేక్. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇండియాలో ఉన్నటువంటి ఊర్ల పేర్లు. ఇండియాలో ఊర్ల పేరు మహారాష్ట్ర, హైదరాబాద్, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, రాజమండ్రి, పిఠాపురం, తుని. సో 10 seconds 6 చెప్పాడు. నువ్వు 7 చెప్తే నువ్వు విన్ అయితే, లేకపోతే శివ గెలవబోతున్నాడు. 10 seconds లో నువ్వు కంట్రీ నేమ్ చెప్పాలి. Time up. And this amazing gift hamper goes to Anchor Shiva. Congratulations. Country India, Italy. అయ్యో చెప్పొచ్చు కదా. ఇటలీ, ఆస్ట్రేలియా, మహారాష్ట్ర, ఇటలీ, మెల్బోర్న్, ఖైరతాబాద్, మెల్బోర్న్, US. But well done, good job. Trust me guys, ఇప్పుడు దాకా నేను చేసిన ఎపిసోడ్స్ లో శ్రీముఖి అవినాష్ ది మస్తు ఎంజాయ్ చేస్తున్నాం, నవ్వుకున్నాము. దాని తర్వాత
ఇంత నవ్వుతుందంటే మీ షోలోనే. ఫైనల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ యాంకర్ శివ అండ్ పాగల్ పవిత్ర. యూ గైజ్ ఆర్ అమేజింగ్, యూ గైజ్ ఆర్ సూపర్ ఎంటర్టైనర్స్. షోలో అయితే బీభత్సంగా ఎంటర్టైన్ చేసినందుకు, గొంతు బాగాలేదు, లేకపోతే ఇంకా చాలా బాగుంటుంది. బట్ ఇట్లాగే మస్తు ఎంజాయ్ చేసినాము. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫైనల్ గా షో ఎలా అనిపించింది అండ్ నేను షో వచ్చడం ఎలా అనిపించిందో ఒకసారి కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి. ఎలా అనిపించింది షో చెప్పుకుంటున్నా? నాకైతే కొత్తగా ఉంది, చాలా ఫ్రెండ్లీగా ఉంది. అంటే రిస్ట్రిక్టెడ్ గా వీడి చేసి ఇంటర్వ్యూ లా కాకుండా జబర్దస్త్ నీ కామెడీ కంటే మంచిగా ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ చేశాను కాబట్టి షోకి పిలిచాడు. నేను కూడా ఏమని కొట్టాలి చేతి కోర్స్ రావడానికి. బ్రో ఎలా అనిపించిందో రాయాలంటే కోచ్ అంటావేంది బ్రో? ఎలా అనిపించింది? చైతు ఒకటే రాసా. బ్రోకప్ విత్ శివ నాదెందుకు వచ్చి ప్లీజ్ స్పెల్లింగ్ ఏంట్రా? టైం పాస్ షో వాస్ వెరీ టైం పాస్. Amazing. Okay, thank you very much Pavitra for joining the show. Chaitu, you the best in a host. హార్ట్ సింబల్ మర్చిపోయినా. Chaitu, you heart the best in a host. I love you forever. Please broke up with Shiva. All the very best. Time pass show was very time pass. Pavitra and big heart. Thank you very much Pavitra. You're amazing Pavitra. Thank you so much. Thank you so much. Okay, the best entertainer. I enjoyed this amazing time pass show. Wish you all the success, Chaitu. No kuda Chaitu tappu rasu, CHAITU, but that's okay. మీరు చూసి నేను రాస్తాను. That's okay, but both of you, okay kada? Amazing. Both of you, thank you so much for coming, and you guys are real entertainers. Thank you so much for joining us. Thank you so much. I had super fun. I hope the same with you guys. మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. షాపింగ్ కదా బ్రో? ఎస్, మేము షాపింగ్కి వెళ్తాం, దాని తర్వాత సినిమాకి వెళ్తాం, దాని తర్వాత ఎక్కడికి వెళ్తామో తెలుసుకోవడం కోసం మా ఇన్స్టాల్ ఫాలో అవ్వండి. ఆర్జే చైతు, పాగల్ పవిత్ర, యాంకర్ శివ. టైం పాస్ కి టాటా బై చెప్తున్నా. వెళ్ళిపోయింది. ఆల్వేస్ సే లవ్ యువర్ సెల్ఫ్, లవ్ ఎవ్రీవన్, బీ హ్యాపీ, హ్యాపీ. హావ్ అ ఫెంటాస్టిక్ డే గైస్. బై బై.